Hi friends, welcome to our class. Let us start today's class. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. మనము ప్రీవియస్ క్లాస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ సోషల్ ఆర్గనైజేషన్స్. ఓకే, ఈ క్యాస్ట్ డివిజన్ ఆఫ్ క్యాస్ట్, ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ డ్యూటీస్, అవన్నీ ఏంటివో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. టుడేస్ క్లాస్ మనము ఆల్మోస్ట్ శతవానాస్కి ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వీఆర్ క్లోజ్ టు ఎండ్ ద శతవానాస్. సో టుడేస్ క్లాస్ మనము డెవలప్మెంట్స్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్ దీంతో స్టార్ట్ చేద్దాము. డెవలప్మెంట్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్. రిలీజియస్ ఫీల్డ్. డెవలప్మెంట్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్. ఓకే, రిలీజియస్ అంటే ఏంటిది? ఏమేమి వస్తాయి రిలీజియస్ కింద? రిలీజియస్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటున్నాము. రిలీజియస్ ఫీల్డ్ దీని కింద ఏమేమి వస్తాయి? రిలీజియస్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే చూడండి, మనకి శతవాహన పీరియడ్లో వేదిక్ రిలీజియన్ ఉంటుంది, బుద్ధిజం అండ్ జైనిజం ఉంటుంది. ఓకే, వేదిక్ రిలీజియన్, బుద్ధిజం అండ్ జైనిజం. ఈ వేదిక్ రిలీజియన్ కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ చాలా తక్కువ సమయాన చాలా ప్రచారంలోకి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇవాళ క్లాస్ మనము ఎలా డిస్కస్ చేద్దామంటే, ఇది ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే కాకుండా రైట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనము ప్రొసీడ్ అవుతాము. ఇదొక శతవాహన కింగ్డమ్కి సంబంధించింది. అంటే డెక్కాన్ వస్తుంది, నార్త్ సైడ్ వస్తుంది, ఈస్టర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్, సౌత్, దక్షిణ వైపు మొత్తం ఈ యొక్క రాజ్యం తెలంగాణ ఎంపైర్లో ఉన్న రిలీజియస్ ఫీల్డ్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకని అట్లా చెప్తున్నా అంటే చాలా పాయింట్స్ వస్తాయి దీంట్లో, చాలా డిస్కషన్స్ వస్తాయి దీంట్లో, చాలా టాపిక్స్ వస్తాయి. ఇవన్నీ మనము చాలా బాగా నేర్చుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము నేర్చుకుందాం. సో టుడేస్ టాపిక్, లెట్ us స్టార్ట్ టుడేస్ టాపిక్, డెవలప్మెంట్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్. ఓకే, సో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టే దీంట్లో ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ వచ్చి వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్. నెక్స్ట్ బుద్ధిజం. నెక్స్ట్ వచ్చేసి జైనిజం. బుద్ధిజం, వేదిక్ రిలీజియన్, బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, సో ఈ వేదిక్ రిలీజియన్లో ఏమేమి మనం నేర్చుకోవాలి, ఏమేమి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ జైనిజం చూద్దాము, నెక్స్ట్ బుద్ధిజం చూద్దాము. ఓకే, ఇప్పుడు ఈ వేదిక్ రిలీజియన్ ఇక్కడ రాస్తాను. వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్ అంటే ఏంటిది? ఏమేమి వస్తాయి వేదిక్ రిలీజియన్లో? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కొంచెం డిస్కస్ చేసుకున్నాం వేదిక్ రిలీజియన్ గురించి. వేదిక్ రిలీజియన్ అంటే ఏంటిదంటే, మన శతవాహనాస్ ఫాలో అయ్యేది వేదిక్ రిలీజియన్. ఓకే, చూడండి ఇది మనకి హిస్టరీ. ఓకే, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఓకే, అంటే బీసీ నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రస్తావన ఏడి నుంచి మనం ఇంకా నేర్చుకుంటున్నాము. ఓకే, బీసీ నుంచి ఏడి నుంచి మనం ఇంకా నేర్చుకుంటున్నాము. అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ఓకే,
ఈ చేంజెస్తో పాటు మనం సబ్జెక్ట్ కూడా అలానే నేర్చుకోవాలి. అదే మనకి వేదిక్ రిలీజియన్లో మనకి ఏం చెప్తుందంటే, వేదిక్ రిలీజియన్లో ఈ శతవాహనాస్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ వేదిక్ రిలీజియన్ అని మనకి తెలుసు. ఇదే కాకుండా ఈ వేదిక్ రిలీజియన్లో ఏంటిదంటే, వీళ్ళు ఒక దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి పూజించాలి, దేవుడు అంటే ఏంటిదని ఒక అర్థం బాగా మనకి చెప్పినారు. ఆ అర్థం ఏంటిదంటే, దేవుడు అనేది ఒక న్యాచురల్ సూపర్స్టిషియస్ పవర్ అని తెలుసు. ఒక న్యాచురల్ పవర్ దేవుడు. ఆ దేవుని కొలవాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుణ్ణి ఆరాధించాలి అని మనకి వేదిక్ రిలీజియన్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం అది వాళ్ళు ఎలా పూజించినారు, ఏ దేవుణ్ణి కొలిచినారు, అసలు దేవుడు అనే పదానికి అర్థం ఎలా చెప్పినారు ఈ శతవాహనాస్ అనేది మనము పాయింట్ టు పాయింట్ చూసి మనము బాగా నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ వేదిక్ రిలీజియన్. రైట్, ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక ఇన్స్క్రిప్షన్ తోటి స్టార్ట్ చేద్దాము. ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, మనకి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే, థౌజండ్స్ ఆఫ్ కర్షపనాస్. కర్షపనాస్ అంటే ఏంటిది? డబ్బు. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కర్షపనాస్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ కర్షపనాస్ అండ్ కౌస్ అండ్ ల్యాండ్స్. ఇవన్నీ ఎవరికి ఇచ్చి డొనేట్ చేసినారు? బ్రాహ్మణ్స్కి డొనేట్ చేసినారు. ఓకే, థౌజండ్స్ ఆఫ్ కర్షపనాస్ అంటే మనీ, రైట్, ల్యాండ్. ఓకే, కొన్ని సందర్భాలలో కొన్ని గ్రామాలే డొనేట్ చేసినారు బ్రాహ్మణ్స్కి, రైట్. ఇంకా వాళ్ళు డొనేట్ చేసిన దాన్ని కూడా మనం ఏమని నేర్చుకున్నాము లాస్ట్ క్లాస్లో, వాళ్ళు కూడా కల్టివేట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఉపాధి కల్పించేవారు, రైట్. అగ్రికల్చర్ ఫార్మర్స్కి ఉపాధి కల్పించి రిటర్న్ మళ్ళీ ప్రొడక్షన్ అనేది జరిగేది. ఇది ఒక సైకిల్ అనమాట. అట్లా మనం నేర్చుకున్నాం. అదే ఈ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే, దానాలు ధర్మాలు జరిగినాయి అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే అబౌట్ పురాణిక్ పర్సన్స్. ఓకే, ఈ పురాణిక్ పర్సన్స్ ఎవరు? లైక్ రామ, కేశవ, అర్జున్ అండ్ భీమ్సేన్. వీరి యొక్క ఐడియల్గా వీరి యొక్క మూర్తులను మన శతవాహనాస్ పూజించడం అనేది స్టార్ట్ అయింది, రైట్. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, పురాణిక్ పర్సన్స్ ట్రెడిషనల్ శాస్త్రాస్. చూడండి, ట్రెడిషనల్ శాస్త్రాస్లో మనకి ఏది నేర్చుకోవాలి అంటే, ఈ ట్రెడిషనల్ శాస్త్రాస్ ఏం చెప్తుందంటే ఆగమ నిలయ. ఓకే, ఈ ఆగమ నిలయ అంటే ఈ పురాణ పర్సన్స్ ఉన్నారు కదా, మనం దేవునిగా కొలుస్తున్నాము. ఈ దేవుణ్ణి కొలిచే ఆగమ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆ దేవుణ్ణి రోజు ఎలా కొలవాలి, రైట్. మార్నింగ్ ఎలా సేవించుకోవాలి, ఆఫ్టర్నూన్ ఎలా సేవించుకోవాలి, ఈవినింగ్ ఎలా సేవించుకోవాలి, నైట్ ఎలా సేవించుకోవాలి అనేది మనకి శాస్త్రం చెప్తుంది అనమాట. ఓకే, ఈ శాస్త్రము ఈ శతవాహన కాలంలో మన కింగ్స్ అందరూ ఈ శాస్త్రాన్ని పాటించినారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇవే కాకుండా మనకి సంకర్షణ, వాసుదేవ అండ్ ఇంద్ర, సన్, మూన్ వీటిని కొలిచినారు. ఓకే, ఇంకా దిక్పాలకాస్. చూడండి, దిక్పాలకాస్, రైట్. ఈ దిక్పాలకాస్ ఎవరంటే such as వాసవ, కుబేర, వీళ్ళందరూ దిక్పాలకాస్ అంటారు. వరుణ్, రైట్, వాయుదేవుడు, యమదేవుడు, రైట్. వీళ్ళందరినీ మన వాళ్ళు పూజించేవారు, రైట్. ప్రేడ్. ఈ దిక్పాలకాస్ని మన వాళ్ళు పూజించేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ దిక్పాలకాస్ని వీళ్ళు పూజిస్తే వారి యొక్క
ఫెయిత్ అంటాం కదా, నమ్మకం, బిలీఫ్. ఈ ఫెయిత్ అనేది ఏంటిదంటే వీరిని పూజిస్తే మనకి వర్షాలు కురుస్తాయని, ఓకే, అనావృష్టి ఉండదని, సంపద పెరుగుతుందని, రాజ్య సంపద పెరుగుతుంది, ఓకే, పశు సంపద పెరుగుతుంది, పాడి సంపద పెరుగుతుంది, అందరూ రాజ్యంలో సుభిక్షంగా ఉంటారు, అందరూ ధైర్యంగా ఉంటారు, రైట్, వారి యొక్క వీరత్వాలు కూడా పెంచుకుంటారు అని వారి యొక్క ఫెయిత్ అనమాట. ఇది ఇట్స్ ఎ ఫెయిత్. ఫెయిత్ అంటే ఇది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వారు ఏం చేసేవారంటే ఓ పురాణ పర్సన్స్ని పూజించడం స్టార్ట్ చేసి దానికి ఒక ప్రిన్సిపల్ అంటారు కదా, శాస్త్రాన్ని నియమించుకొని, రైట్, ఈ విధంగా వాళ్ళు ఆచరించేవారు. ఇది మనకి దేని కింద తెలుస్తుంది? వేదిక్ రిలీజియన్. గుర్తుపెట్టుకోండి, వేదిక్ రిలీజియన్లో ఇది ఈ విధంగా మనం నేర్చుకుంటున్నాం, రైట్. నెక్స్ట్ ఇక్కడనే మనకి ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటిదంటే అబౌట్ వైష్ణవిజం. వైష్ణవిజం, ఈ వైష్ణవిజం అంటే ఇంకొకటి ఏంటిదంటే ఇది ఆల్సో కాల్డ్ యాజ్ భాగవత. ఓకే, వైష్ణవిజం ఆర్ భాగవత, రైట్, వైష్ణవిజం ఆర్ భాగవత. ఈ వైష్ణవిజం భాగవత అనేది కూడా ఇది ఒక శాస్త్రమే, రైట్. దేవుణ్ణి ఎలా పూజించాలి అనేది మనకి చెప్తుంది, రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఒక టాపిక్ తీసుకుందాం ఇక్కడ. అదేంటిదంటే గత సప్తసతి. తెలుసు కదా, గత సప్తసతి, రైట్. గత సప్తసతి ఎవరు రాసినారు? గత సప్తసతి ఈస్ రిటన్ బై ద గ్రేట్ కింగ్ हाला. ఓకే, కింగ్ हाला రాసింది గత సప్తసతి. ఈ గత సప్తసతి ఈ వేదిక్ రిలీజియన్లో మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, మళ్ళీ వీరి యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చినామంటే ఈ గత సప్తసతిలో మనకి ఏం తెలుస్తుందంటే లార్డ్ కృష్ణ ఈస్ ప్రేజ్డ్ యాజ్ మధుసూదన అండ్ దామోదర. లార్డ్ కృష్ణ ఈస్ ప్రేజ్డ్ యాజ్ మధుసూదన అండ్ దామోదర. ఓకే, లార్డ్ కృష్ణ ఈస్ ప్రేజ్డ్ యాజ్ మధుసూదన అండ్ దామోదర అని మనకి గత సప్తసతిలో తెలుస్తుంది. ఓకే, ఈ గత సప్తసతిలో ఇంకొకటి మనకి ఏం స్పష్టంగా తెలుస్తుంది అంటే అబౌట్ బిగినింగ్ అండ్ ఎండింగ్. అంటే గత సప్తసతి రాసే ప్రారంభంలో కానీ ఎండింగ్ టైంలో కానీ మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రేయింగ్ ఆఫ్ పశుపతి అండ్ గౌరీ వాస్ దేర్ అని తెలుస్తుంది. ఓకే, పశుపతి, ప్రేయింగ్ ఆఫ్ పశుపతి అండ్ గౌరీ. ఈ గత సప్తసతి సమయాన పశుపతిని కూడా పూజించినాము, గౌరీదేవిని కూడా పూజించినాము అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ శివ. ఓకే, లార్డ్ శివ అనేది కూడా మనం పూజించినట్టు, మన వాళ్ళు పూజించినట్టు తెలుస్తుంది. ఈ లార్డ్ శివ వీరి యొక్క ప్రస్తావన పూజ అనేది ఎప్పుడు ఉందంటే 2nd century BCE. 2nd century BCE. ఓకే, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. ఓకేనా, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. ఓకే, ఈ లార్డ్ శివని అప్పటి నుంచే పూజించడం అనేది మనకి వేదిక్ రిలీజియన్లో బాగా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. ఇప్పుడు ఈ శివ గురించి, లార్డ్ శివ గురించి పూజిస్తున్నారు, పూజలు జరుగుతాయని తెలిసినాక ఇప్పుడు ఈ లార్డ్ శివ ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ శివలింగం. ఓకే, శివలింగం ఏమంటారు? లార్డ్ శివని శివలింగం. ఈ శివలింగం ఎక్కడ ఉందంటే మన గుడిమల్లం.
గుడి మల్లం. ఈ గుడి మల్లంలో ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ శివలింగం ఉందన్నమాట. ఓకే, ఈ గుడి మల్లం ఎక్కడుంది? చిత్తూరు డిస్ట్రిక్ట్. గుడి మల్లం ఎక్కడుందంటే చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, గుడిమల్లం ఎక్కడ ఉంది? చిత్తూరు డిస్ట్రిక్ట్, రైట్. ఈ శివలింగం స్పెషాలిటీ ఏమిటంటే ఈ శివలింగం ఆకారంలోనే శివుని యొక్క రూపం కూడా కనిపిస్తుంది. అదే ఈ శివలింగం స్పెషాలిటీ, రైట్. నెక్స్ట్ మనకి ఓల్డెస్ట్ పశుపత శైవిజం అంటారు. ఈ ఓల్డెస్ట్ పశుపత శైవిజం ఇది 1st సెంచరీ నుంచే ఉంది. ఓకే, ఈ శివలింగం గురించి, ఈ లార్డ్ శివ గురించి మనకు ఎవరు చెప్తున్నారంటే లక్కు లిసా శివాచార్య. చూడండి, లక్కు లిసా శివాచార్య. ఈ లక్కు లిసా శివాచార్య మనకి ఏం చెప్తున్నారంటే ఈ 1st సెంచరీ 2nd సెంచరీలోనే శివలింగాన్ని పూజించే ఆనవాయితీ ఉన్నది, ప్రాక్టీస్ ఉంది, ఫెయిత్ ఉంది లార్డ్ శివ మీద. ఆ శివ తత్వం అనేది మనకి లక్కులిసా శివాచార్య చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే ఆచారం అనేది మన శతవాహనాస్ ఏం చేసినారంటే సౌత్ అంతా బాగా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ చేయించేసినారు. ఓకే, ప్రచారణ చేయించినారు, రైట్. శివలింగాన్ని పూజించాలి, ఓకే, దేవుని పూజించాలి అనేది సౌత్ ఇండియాలో ఫాస్ట్గా ర్యాపిడ్గా ప్రచారణ స్ప్రెడ్, ప్రజల్లో ఈ అవగాహన అనేది తీసుకొచ్చినారు అనమాట. దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఏంటిది అనేది ప్రజల్లో బాగా ఒక విశ్వాసాన్ని వాళ్ళు సృష్టించినారని మనకి వేదిక్ రిలీజియన్లో బాగా తెలుస్తుంది. ఇదే సందర్భాన మనకి శక్తి ఫిలాసఫీ కూడా నేర్చుకోవాలి. శక్తి కూడా ఉంది, శక్తి ఫిలాసఫీ కూడా స్టార్ట్ అయింది ఈ వేదిక్ రిలీజియన్లోనే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ దట్స్ ఆల్ ఫార్ వేదిక్ రిలీజియన్. నెక్స్ట్ విల్ మూవ్ టు జైనిజం. ఓకే, జైనిజం, రైట్. జైనిజం మనము ఆల్రెడీ రోజు ఏదో ఒక సందర్భాన జైనిజం కానీ బుద్ధిజం కానీ ఇది ఏదో ఒక టాపిక్ మనకి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నేర్చుకుంటున్నాం. కానీ ఈ జైనిజం ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్ రిలేటెడ్ టు అవర్ శతవాహన కింగ్డమ్, శతవాహన డైనాసిటీలో జైనిజం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఈ జైనిజం అనేది మనకు తెలుసు. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే మహావీర, రైట్. మహావీర ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అరౌండ్ 599 టు మనం ఇక్కడ రాసుకోవచ్చు 99 to 527 BC, రైట్. ఈ సమయాన జైనిజం అనేది స్టార్ట్ అయింది, రైట్. ఇప్పుడు మనకి హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఈ జైనిజం అనేది మన తెలంగాణ ప్రాంతంలో చాలా పేరు కానీ ప్రజల్లో చాలా అవగాహన కానీ ఇది మనకు వాళ్ళ యొక్క స్తూపాలు కానీ వాళ్ళ యొక్క లిఖితాలు కానీ మన స్క్రిప్ట్స్ కానీ మన తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయని మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. అదే బుద్ధిజం గురించి మాట్లాడుకుంటే మన ఆంధ్ర ప్రాంతాన్న మనకి బుద్ధిజం సంబంధించింది చాలా ఇన్ఫర్మేషన్, మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ జైనిజం గురించి మనము స్టార్ట్ చేస్తాము. ఓకే, ఈ జైనిజం గురించి స్టార్ట్ చేసేటప్పుడు మనము ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ జైన్ తీర్థంకర అంటాం కదా. ఫస్ట్ జైన్ తీర్థంకర, ఓకే. ఫస్ట్ జైన్ తీర్థంకర ఎవరు అంటే
రిషభనాథ. చూడండి, ఫస్ట్ జైన్ తీర్థంకర ఎవరు అంటే రిషభనాథ. చూడండి రాస్తున్నాను, రైట్. రిషభనాథ. ఓకే, రిషభనాథ. హూ ఈస్ రిషభనాథ? ఫస్ట్ జైన్ తీర్థంకర. ఈ రిషభనాథనే ఎవరు అంటే హీ ఈస్ ద కింగ్ ఆఫ్ వారణాసి. కింగ్ ఆఫ్ వారణాసి, రైట్. రిషభనాథ ఎవరు? కింగ్ ఆఫ్ వారణాసి, రైట్. ఈ రిషభనాథకి ఒక ఎల్డర్ సన్ ఉన్నాడు. చూడండి, రిషభనాథ ఎల్డర్ సన్ ఎవరు? రిషభనాథ యొక్క ఎల్డర్ సన్ ఎవరు అంటే బాహుబలి. చూడండి, బాహుబలి, రైట్. రిషభనాథ ఎల్డర్ సన్ ఇస్ బాహుబలి. ఈ బాహుబలి కూడా ఎవరు? హీ ఈస్ ద రూలర్ ఆఫ్ బాహుబలి ఇస్ ద రూలర్ ఆఫ్ అస్మాక, రైట్. ఈజ్ ద రూలర్ ఆఫ్ అస్మాక. మనకి బోధాన్ అంటాము, బోధాన్ని అస్మాక, రైట్. బాహుబలి ఈజ్ ద రూలర్ ఆఫ్ అస్మాక. ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాసెస్లో నేర్చుకున్నాము అస్మాక కింగ్డమ్, రైట్. ఫస్ట్ రూలర్స్ అని రైట్ మనం నేర్చుకున్నాము, రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జైన్ తీర్థంకర ఎవరు అంటే రిషభనాథ. ఈ రిషభనాథ ఎవరు? కింగ్ ఆఫ్ వారణాసి. ఈ రిషభనాథకి ఎల్డర్ సన్ బాహుబలి. ఈ బాహుబలి కూడా ఎవరు? రూలర్ ఆఫ్ అస్మాక కింగ్డమ్. ఇలా మనకి లింక్ తోటి నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ 10th తీర్థంకర. ఫస్ట్ అది చూస్తాం కదా, మన దగ్గర 10th ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, 10th జైన్ తీర్థంకర, రైట్. తీర్థంకర. ఈ 10th జైన్ తీర్థంకర ఎవరు అంటే శీతలనాథ. 10th జైన్ తీర్థంకర ఎవరు అంటే శీతలనాథ. ఓకే, 10th జైన్ తీర్థంకర ఎవరు అంటే శీతలనాథ. ఈ శీతలనాథ ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అంటే ఈ శీతలనాథ బిలాంగ్స్ టు భద్రాచలం. ఓకే, ఈ శీతలనాథ బిలాంగ్స్ టు విచ్ ప్లేస్ అంటే భద్రాచలం. ఈ భద్రాచలంని ఇంకొక పేరు ఉంది, ఆ పేరు ఏంటిదంటే బాదలపురి. భద్రాచలానికి ఇంకొక పేరు ఏంటిదంటే బాదలపురి. భద్రాచలం ఎక్కడుంది? ఖమ్మం డిస్ట్రిక్ట్. మనకు తెలిసిందే కదా, భద్రాచలం ఎక్కడుంది? ఖమ్మం డిస్ట్రిక్ట్. సో మనము ఈ జైనిజం అనేది ఒక తీర్థంకరస్ తోటి స్టార్ట్ చేసినాము, రైట్. అదే విధంగా ఇప్పుడు మనము ప్రొసీడ్ అవుదాం. ఇంకా ఈ జైనిజంలో మనకి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏంటిదంటే మన మగధ డైనాసిటీ ఉన్నప్పుడు, మగధ కాలంలో ఒక 4th century అటువంటి సందర్భాన ఏమైందంటే ఒక అనావృష్టి వచ్చిందనమాట. ఈ అనావృష్టి సమయాన ఏమైందంటే మన జైన్స్ వీరి యొక్క లీడర్ ఉన్నారు. లీడర్షిప్ ఆఫ్ ఎవరు అంటే భద్రబాహు, రైట్. లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు. ఏ సందర్భాన ఈ భద్రబాహు ఉన్నారంటే మన ఈ 4th century ఆఫ్ బీసీలో ఈ భద్రబాహు ఎక్కడికి వెళ్ళిందంటే రైట్ వెంట్ టు ఎక్కడికి వెళ్ళిందంటే శ్రావణ బెలగోళ. చూడండి, శ్రావణ బెలగోళ. ఈ శ్రావణ బెలగోళ, రైట్. ఇప్పుడు ఆ మగధ రాజ్యాన్న
ఈ భద్రబాహు అనే లీడర్ ఉన్నారు. అక్కడ అనావృష్టి వచ్చిన సందర్భాన వీరు ఎక్కడికి వెళ్ళినారంటే శ్రావణ బెలాగోలా ప్లేస్కి వెళ్ళినారు. రైట్. ఈ శ్రావణ బెలాగోలా ఎక్కడ ఉందంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే శ్రావణ బెలాగోలాలో మనకి గోమాతేశ్వర టెంపుల్ ఉంది. రైట్. ఈ గోమాతేశ్వర టెంపుల్ కూడా దానికి ఇంకొక పేరు ఉంది, బాహుబలి టెంపుల్. ఓకే. శ్రావణ బెలాగోలా ఇది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. రైట్. శ్రావణ బెలాగోలా ఇక్కడ రాస్తే చూడండి. శ్రావణ బెలాగోలా యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదంటే గోమాతేశ్వర టెంపుల్. గోమాతేశ్వర టెంపుల్ ఉంది. ఈ గోమాతేశ్వర టెంపుల్ ఆల్సో కాల్డ్ యాజ్ బాహుబలి టెంపుల్. బాహుబలి టెంపుల్. రైట్. ఈ బాహుబలి టెంపుల్ ఎంత దీని స్పెషాలిటీ ఏమిటిదంటే ఒక 58 ఫీట్ స్టాచ్యూ మన బాహుబలి స్టాచ్యూ ఉంటుందన్నమాట. ఈ బాహుబలి స్టాచ్యూ 58 ఫీట్ స్టాచ్యూ ఎక్కడ ఉంటుందంటే వింధ్యాగిరి హిల్స్. వింధ్యాగిరి హిల్స్లో ఈ మన బాహుబలి టెంపుల్ ఉంది. ఈ గోమాతేశ్వర టెంపుల్ కూడా బాహుబలి టెంపుల్ అని పిలుస్తాము. ఇది కర్ణాటకలో ఉందన్నమాట. రైట్. సో వీరు మగధ నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ ఎంత సమయాన్ని ఉన్నారంటే 12 ఇయర్స్ ఉన్నారు. 12 ఇయర్స్ ఉండి మొత్తం ఇక్కడ కూడా అంతా ఈ మన వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్, ఓకే, వారి యొక్క సిద్ధాంతాలు అన్నీ ఇక్కడ ఉన్న ప్రజల్లో మొత్తము వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం కానీ ప్రచారణ చేయడం కానీ చక్కగా రోజు వీళ్ళ పని ఇదే అనమాట. ప్రచారణ చేయడమే, వారి యొక్క సిద్ధాంతాలు, వారి నియమించుకున్న విధి విధానాలన్నీ అక్కడున్న ప్రజలకి చక్కగా అర్థమయ్యేటట్టు ప్రచారణ చేయడమే వీరి పని. సో 12 ఇయర్స్ ఇక్కడ శ్రావణ బెలాగోలాలో ఉండి వీరు తిరిగి మరి మగధకు వెళ్ళిపోయినట్టు మనకు చరిత్రలో తెలుస్తుంది. రైట్. ఓకే. నెక్స్ట్ ఈ జైనిజంలోనే మన శతవాహన కింగ్స్ గురించి నేర్చుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే మనకి శ్రీముఖుడు తెలుసు. ఓకే. హూ ఈ శ్రీముఖుడు? శ్రీముఖుడు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ. మనకు తెలిసిందే కదా, శ్రీముఖుడు ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ. అదే శ్రీముఖుడు ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ జైనిజం. రైట్. శ్రీముఖుడు ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ జైనిజం. సో ఇప్పుడు ఈ ఫాలోవర్ అంటే ఏం చేస్తాడు? జైనిజం యొక్క సిద్ధాంతాన్ని రాజు పాటిస్తాడు. రైట్. సో రాజు పాటిస్తున్నాడు అంటే డెఫినెట్గా ప్రజలు కూడా పాటిస్తారని మనకి చరిత్ర ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇంకా మనకి మునుల గుట్ట. రైట్. మునుల గుట్ట కోటిలింగాల దగ్గర నేర్చుకున్నాము. మునుల గుట్ట కోటిలింగాల దగ్గర ఉంది. ఈ మునుల గుట్ట యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇది ఒక 4 స్టోన్ షేడ్స్ అన్నమాట. ఈ 4 స్టోన్ షేడ్స్ కూడా ఈ జైనిజం గురించి మనకి బాగా నేర్పిస్తుంది. ఓకే. జైనిజం గురించి బాగా నేర్పిస్తుంది. రైట్. నెక్స్ట్ వీరు జైనిజం యొక్క స్పెషాలిటీ ఇంకా తెలుసుకోవాలంటే మనము నెక్స్ట్ సాలేఖానాకి వెళ్దాం. రైట్. ఈ సాలేఖానా అనేది ఏమిటి అంటే జైన్ మాంక్స్ ఉంటారు కదా, జైన్ మాంక్స్ ఈ సాలేఖానాని వీరు పాటిస్తారనమాట. ఇది ఒక ప్రిన్సిపల్. ఈ సాలేఖానా అంటే ఏంటిదంటే డెత్ బై గ్రాడ్యువల్ స్టార్వేషన్. చూడండి, సాలేఖానా అంటే డెత్ బై గ్రాడ్యువల్ starvation. Okay, gradual starvation. Right. Gradual starvation. Death by gradual starvation is called సాలేఖానా. రైట్. వీళ్ళు జైన్ మాంక్స్ పాటించేవాళ్ళు.
ఈ డెత్ బై గ్రాడ్యువల్ స్టార్వేషన్ అంటే ఏంటిదంటే ఆ, నెమ్మదిగా అంటే వారి యొక్క జీవితకాలం చివరి సమయాన ఈ అన్నం కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ వాళ్ళు తీసుకునే లిక్విడ్స్ కానీ కొద్దిగా తక్కువ చేసుకోవడం, అంటే ఆహారం తీసుకునే ఆహారాన్ని తగ్గించడం అనేది మనకి ఈ సాలైకాన అనేది. ఇది తగ్గించడం వల్ల డెత్ అనేది సంభవిస్తుందని వారి యొక్క ఫెయిత్. అదే ఈ సాలైకాన. ఓకే, ఈ సాలైకాన గురించి ఈ జైన్ మాంక్స్ బాగా ప్రచారం చేసేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ జైనిజం గురించి ఇంకొక టాపిక్ ఏంటిదంటే కాలకసురి ప్రభాంద. చూడండి, కాలకసురి ప్రభాంద రైట్. ఈ కాలకసురి ప్రభాంద ఎవరు అంటే ఒక శతవాన కింగ్ సందర్భాన ఉన్న పర్సన్. ఓకే, ఈ ఎవరు ఈయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్యాట్రనైజ్డ్ జైన్ మాంక్. ఓకే, ఈయన ఏం చేస్తున్నాడంటే ప్యాట్రోనైజ్డ్ జైన్ మాంక్, patronized a Jain monk. ఓకే, ఈ కాలాసురి ప్రభాంద ఒక పర్సన్ రైట్ బిలాంగ్స్ టు శతవాన డైనాసిటీ, patronized జైన్ మాంక్. ఓకే, వీరు ఏ ప్రదేశాన ఉన్నారంటే ప్రతిష్టానపురంలో వీరున్నారు. ఓకే, ప్రతిష్టానపురం. సో కాలాసురి ప్రబంధ ఏ వర్షన్కి సంబంధించిన వారంటే మనము చక్కగా జైనిజం అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకే, దట్స్ అబౌట్ కాలాసురి ప్రబంధ. వీరు ఎక్కడుంటారు? కాలాసురి ప్రబంధ ప్రతిష్టానపురం. రైట్. నెక్స్ట్ ఒక ఇన్స్క్రిప్షన్ ఇక్కడ ఈ సందర్భాన మనం ఒక ఇన్స్క్రిప్షన్ తీసుకుంటే కింగ్ ఉన్నాడు కదా, ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఖారవీల కింగ్ ఆఫ్ కళింగ. ఇది మనకి తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నది. గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. ఇది గుంటుపల్లి ప్లేస్లో ఉంటుంది ఆఫ్ వెస్ట్ గోదావరి. సో ఈ మన మునుల గుట్ట కానీ ఈ కారవీల ఇన్స్క్రిప్షన్ కానీ ఇదేంటంటే మనకి హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే ఈ కేవ్స్ అనేది జైనిజంకి సంబంధించిన కేవ్స్. ఓకే, ఈ జైనిజము వీరు ఈ కేవ్స్ని వాడుకునే వాళ్ళు వారి యొక్క ప్రిన్సిపల్స్ని ప్రచారానికి ఇది ఒక రిలేషన్ చూపిస్తుంది, మనకి జైనిజం గురించి చెప్తుంది అని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ ఇదే జైనిజం సందర్భంలో మనకి ఒక ఆచార్య గురించి నేర్చుకుందాం. ఆచార్య కొండకుండ. చూడండి పేరు కొండకుండ. రైట్, ఆచార్య కొండకుండ. ఈ ఆచార్య కొండకుండ స్పెషాలిటీ ఏంటిదంటే వీరు 1st సెంచరీ బీసీలో ఉన్నారు. రైట్, 1st సెంచరీ సిఈలో ఉన్నారు. రైట్, కామన్ ఎరాలో ఉన్నారు. రైట్, ఆచార్య కొండకుండ బిలాంగ్స్ టు 1st సెంచరీ సిఈ, కామన్ ఎరా. సిఈ అంటే కామన్ ఎరా. వీరికి ఇంకొక పేరు కూడా ఉంది. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆచార్య కొండకుండ. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏంటిదంటే పద్మానంది. ఆచార్య కొండకుండ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పద్మానంది. రైట్, వీరికి ఇంకో పేరు ఉంది కదా, అదే పద్మానంది. వీరి యొక్క రోల్ ఏంటిదంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఎమినెంట్ ఎర్లీ జైన్ థింకర్స్. ఓకే, జైనిజంలో చాలామంది ఉన్నారు, వారిలో ఆచార్య కొండకుండ చాలా ప్రముఖులు. రైట్, వీరిని పద్మానంది అని కూడా పిలుస్తారు. రైట్, వీరు ఎక్కడ ఉన్నారు అంటే వీరి నివాస స్థలం ఎక్కడంటే చూడండి కొండ్ల. వీరు ఎక్కడున్నారంటే కోనకొండ్ల.
ఈ కోనాకొండ్ల ఎక్కడ ఉందంటే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ కోనాకొండ్ల ఉంది. ఓకే, ఇక్కడ ఈ కోనాకొండ్ల అనే ప్రదేశాన్ని, ఇది ఒక హిల్ ప్లేస్. ఈ హిల్ ప్లేస్లో మన ఆచార్య కొండాకుండా ఉన్నందుకు ఈజ్ అగైన్ కాల్డ్ యాజ్ కొండాకుండాచార్య. కొండాకుండాచార్య. ఓకేనా, చూడండి మనకి హిస్టరీ ఎంత బాగా నేర్పిస్తుంది. ఆచార్య కొండాకుండ ఈజ్ కాల్డ్ యాజ్ పద్మానంది. హీ ఈజ్ అగైన్ కాల్డ్ యాజ్ కొండాకుండాచార్య బికాస్ ఆఫ్ హిస్ లివింగ్ ప్లేస్. ఓకే, ఆచార్యులు ఏ ప్రదేశాన ఉంటున్నారో ఆ వారికి పేరు వస్తుంది, ఆ నివసిస్తున్న ప్రదేశానికి పేరు వస్తుంది. అదే మనకి జైనిజంలో నేర్చుకుంటున్నాము, కొండాకుండాచార్య. ఓకే, ఇది మన కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది, రైట్. సో ఈ ఆచార్యులు బుక్స్ కూడా రాసినారు. ఈ మన కొండాకుండాచార్యులు బుక్స్ కూడా రాసినారు. అవి ఏమున్నాయంటే బుక్స్ చూడండి, ఈ బుక్స్ ఏమేమి ఉన్నాయంటే సామయ సార, ఫస్ట్ వన్ సామయ సారా. ఓకే, ఫస్ట్ బుక్ ఈస్ సామయ సారా. సెకండ్ బుక్ ఏది మూలాకార. థర్డ్ వచ్చేసి పంచశక్తియ. ఫోర్త్ బుక్ వచ్చి ప్రవచన సార. రైట్. ఓకే, ఈ బుక్స్ ఎవరు రాసినారు? ఈ బుక్స్ ఆచార్య కొండాకుండాచార్య. రైట్, ఈ బుక్స్ రాసింది ఆచార్య కొండాకుండాచార్య. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పద్మానంది అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కొండాకుండ. ఓకే, ఇది మన యొక్క ఆచార్యుల యొక్క స్పెషాలిటీ. ఇంకా వీరు ఏం చెప్తున్నారంటే, ఆచార్యులు మనకి ఏం సందేశం ఇస్తున్నారంటే అనేకాంతవాద. చూడండి, అనేకాంతవాద ఇన్ జైనిజం philosophy. He propagated the philosophy of anekantavada in Jainism. ఓకే, జైనిజం. అనేకాంతవాద అంటే ఏమిటి అంటే, మన ఆచార్యులు అనేకాంతవాద గురించి ఏం చెప్తున్నారంటే ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, రైట్. అహింస అనేది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. భగవంతుణ్ణి సత్యాన్ని గ్రహించాలి అనేది మనకి అనేకాంతవాదాల మన ఈ ఫిలాసఫీల మనకి ఆచార్యులు స్పష్టంగా చెప్తున్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ సందర్భాన ఇంకొక ఆచార్యులు మనకు వస్తున్నారు. లైక్ ఆచార్యాస్ ఎవరంటే సింహానంది అండ్ ఆచార్య ఎవరు? అర్హాబలి. ఓకే, సింహానంది అండ్ అర్హాబలి వీరు కూడా అదే సమయాన ఉన్నారని మనకి హిస్టరీ ద్వారా బాగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ హిస్టరీ ఆఫ్ జైనిజంలో ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి ఉంది. ఆ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటిదంటే చూడండి, కౌన్సిల్ ఆఫ్ వెనకాటలిపురి. చూడండి పేర్లు, కౌన్సిల్ ఆఫ్ వెనకాటలిపురి, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. కౌన్సిల్ ఆఫ్ వెనకాటలిపురి అనేది ఏం చెప్తుందంటే వీరి యొక్క గ్యాదరింగ్ అనుకోవాలి.
ఈ గ్యాదరింగ్లో వీరు ఏం చేసినారంటే ఈ జైన్స్ మాంగ్స్ అందరు ఉంటారు కదా, ఈ మాంగ్స్ అందరు కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు. ఒక ప్రిన్సిపల్స్ అని గ్యాదర్ చేసుకొని వారు చెక్ చేసుకోవడం అంట, క్రాస్ చెక్ చేసుకోవడం, కరెక్ట్గా ప్రిన్సిపల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఇవి మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది కౌన్సిల్ ఆఫ్ వెనకాటాలిపురి అనేది మనకి తెలుస్తుంది. ఓకే, కౌన్సిల్ ఆఫ్ వెనకాటాలిపురి అనేది హిస్టరీ ఆఫ్ జైనిజం మనకి చెప్తుంది. ఈ హిస్టరీ ఆఫ్ జైనిజం ఏంటిదంటే ఇది ఒక గ్యాదరింగ్. ఓకే, ఈ గ్యాదరింగ్లో వాళ్ళు వీరి జైనిజం సంబంధించిన మాంగ్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు, ఇది ఒక సమూహం అన్నమాట, ఒక గ్రూప్ డిస్కషన్ లాంటిది. అప్పుడు ఈ సమూహం అనేది వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నది కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళు ఈ డిస్కషన్, ఈ కౌన్సిల్ ఆఫ్ వెనకాటాలిపురిలో మనకి హిస్టరీ ఆఫ్ జైనిజం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఈ వెనకాటాలిపురి ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది ఇది. ఓకే, విజయవాడలో ఉంది, రైట్. సో ఇది మన జైనిజం. మనము బుద్ధిజం గురించి స్టార్ట్ చేద్దాము. చూడండి, బుద్ధిజం, రైట్. రిలీజియస్ అంటే ఇంత విషయాలు ఉంటాయి. ఓకే, ఈ బుద్ధిజం గురించి మనం స్టార్ట్ చేద్దాము. మనకి బుద్ధిజం గురించి తెలిసిందే, మనము ఆల్రెడీ రోజు ఏదో ఒక సందర్భాన మనము ఈ జైనిజము బుద్ధిజం గురించి ఏదో ఒక ప్రస్తావన మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఈ బుద్ధిజం ఎవరు స్టార్ట్ చేసినారంటే మనకి పేర్లోనే ఉంది, గౌతమ బుద్ధుడు స్టార్ట్ చేసినారు. ఏ సమయానంటే 6th century BC. ఓకే, స్టార్టెడ్, చూడండి ఇక్కడ రాస్తున్నాను, బుద్ధిజం స్టార్టెడ్ బై బుద్ధ ఇన్ 6th century BCE. ఓకే, స్టార్టెడ్ బై బుద్ధ ఇన్ 6th century BCE. ఓకే, ఇప్పటి నుంచిగా మనకి జైనిజం వరకు అయిపోయింది. ఇప్పుడు మనం బుద్ధిజం స్టార్ట్ చేసినాము. ఈ బుద్ధిజంలో స్టార్టింగ్ నుంచే మనకు ఒక కింగ్ గురించి నేర్చుకోవాలి. ఓకే, ఈ కింగ్ ఎవరు అంటే సుచేంద్ర, రైట్. సుచేంద్ర, ఈ కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. సుచేంద్ర అనగానే మనకి బుద్ధిజం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బాహుబలి, రైట్, కర్ణాటక సంబంధించిన ప్రాంతం గురించి ఏదైనా గుర్తుకొస్తే మనకి జైనిజం గుర్తుపెట్టుకోవాలి, అట్లా లింక్ తోటి నేర్చుకోవాలి. ఇక్కడ సుచేంద్ర అనగానే బుద్ధిజం అనేది గౌతమ బుద్ధ గురించి, బుద్ధిజం ఒక ప్రస్తావన అనేది ఉంటుంది అనేది, ఇది ఒక లింక్ ఉంటుందని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సుచేంద్ర ఎవరు? ఈ సుచేంద్ర అంటే ద కింగ్ ఆఫ్ సాంబాలా, ద కింగ్ ఆఫ్ సాంబాలా, రైట్. చూడండి, మనం బుద్ధిజము ఒక కింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాము. ఈ సుచేంద్ర ఎవరు అంటే ద కింగ్ ఆఫ్ సాంబాలా, రైట్, కింగ్ ఆఫ్ సాంబాలా. ఈ కింగ్ తోటి అసలు బుద్ధిజానికి ఏం రిలేషన్ ఉంది ఇప్పుడు నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన టిబెటన్ బుద్ధిస్ట్ ఉంటారు కదా, టిబెటన్ బుద్ధిస్ట్, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నమ్మకము ఏమిటిదంటే వారి యొక్క రిక్వెస్ట్ ద్వారా ఈ సుచేంద్రని వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు. ఏమిటంటే మన గౌతమ బుద్ధుడు, రైట్, అమరావతికి విజిట్ చేయాలని, రైట్. వారి యొక్క రిక్వెస్ట్ ద్వారా బుద్ధ హ్యాస్ విజిటెడ్ అమరావతి అండ్ అడ్మినిస్టర్డ్ ఏంటిదంటే కాలచక్ర మూల తాంత్రోపదేశం. చూడండి ఇక్కడ రాస్తున్నాను, బుద్ధ హ్యాస్ విజిటెడ్ అమరావతి
అండ్ అడ్మినిస్టర్డ్ ఏంటిది చూడండి రాస్తున్నాను, కాల చక్ర మూల తాంత్రోపదేశం. ఓకే, కాలచక్ర మూల తాంత్రోపదేశం. ఇక్కడ నుంచి మనకి బుద్ధిజం అనేది నేర్చుకోవాలి. చూడండి, కాలచక్ర మూల తాంత్రోపదేశం, కాలచక్ర మూల తాంత్రోపదేశం. మనకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా నేర్చుకోవాలి. లేక ఏమైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం డివైడ్ చేయండి వర్డ్స్ని. ఇది కాల చక్ర మూల తాంత్రోపదేశం అట్లా డివైడ్ చేసి 2-3 టైమ్స్ని రిపీటెడ్గా ప్రొనౌన్స్ చేస్తే మనకి ఈ వర్డ్ వచ్చేస్తుంది. అట్లా మనం నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలచక్ర ఏంటిదంటే బుద్ధిస్ట్ తాంత్రిక్ మెథడ్ అన్నమాట. తాంత్రిక్ మెథడ్ అంటే ఏంటిది, ఇది మనకి ఏం చెప్తుందంటే హయ్యెస్ట్ యోగా తాంత్ర. ఓకే, హయ్యెస్ట్ యోగా తాంత్ర. ఓకే, మనకి యోగాలోని వివిధ స్టెప్స్ అంటాం కదా, వివిధ స్టెప్స్ ఆఫ్ యోగా. ఓకే, వివిధ మెథడ్స్ ఆఫ్ యోగా అనేది ఈ హయ్యెస్ట్ యోగా తాంత్ర అనేది కాలచక్ర మూల తాంత్రోపదేశం. ఓకే, ఎవరు మనకి ఇది ఎవరి సందర్భాన తెలుస్తుంది, గౌతమ బుద్ధ అమరావతి వచ్చిన సందర్భాన వాళ్ళు వారి యొక్క స్వయం పర్యవేక్షణ అంటాం కదా, స్వయం పర్యవేక్షణలో కాలచక్ర మూల తాంత్రోపదేశం అనేది మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇది ఎలా జరిగిందంటే మన టిబెటన్ బుద్ధిస్ట్ మన కింగ్ని రిక్వెస్ట్ చేస్తే మన బుద్ధ అనేది ఈ ప్రదేశానికి వచ్చి ఈ హయ్యెస్ట్ యోగా తాంత్ర అనేది మనకి నేర్పించింది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇట్లా మనము స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనకి బుద్ధిజంలో ఏంటిదంటే చాలా వర్క్స్ ఉంటాయి. ఈ సుతానిపాద అండ్ కథవాతు, రైట్. చూడండి, వర్క్స్ ఆఫ్ సుతానిపాద అండ్ కథవాతు. రైట్. ఈ సుతానిపాద అండ్ కథవాతు అంటే ఏంటిదంటే మన బుద్ధిజం, తెలంగాణలో బుద్ధిజం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందని మనకు తెలుసు, రైట్. ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉందంటే బిఫోర్ ద రూల్ ఆఫ్ అశోక. బిఫోర్ ద రూల్ ఆఫ్ అశోక. ఓకే, అశోకుడి యొక్క రాజ్య ప్రస్తావన రాకముందే మన తెలంగాణ యొక్క ఇంపార్టెన్స్ మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే ఈ సుతానిపాద అండ్ కథావాతు ద్వారా బుద్ధిజం అనేది మన తెలంగాణలో వెల్ ఎస్టాబ్లిష్ అయిందని తెలుస్తుంది. ఓకే, ఈ సుతానిపాద గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే ఒక బాబరి స్టోరీ తెలవాలి. ఓకే, ఈ బాబరి స్టోరీ ఏంటిది, మనకి బాబరి అంటే ఒక బ్రాహ్మణు, మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్రాహ్మణు. ఈ బాబరి ఏం చేసినాడంటే ఈయన యొక్క 16 డిసిపుల్స్ ఉన్నారనమాట, 16 శిష్యులు. ఈ 16 శిష్యులని నార్త్ ఇండియాకు పంపించినాడు బుద్ధుడు ఉన్న ప్లేస్. ఆ బుద్ధుడు ఉన్న ప్లేస్ ఎక్కడంటే రాజాగృహ. ఓకే, రాజాగృహ దగ్గరకు పంపించి అక్కడ వారి యొక్క బుద్ధిజాన్ని వారు స్వీకరించి ఆ బుద్ధిజంకి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకొని, రైట్, అక్కడనే వారు కూడా మరి గురువుగారి దగ్గరికి వచ్చి ఈ బాబరి కూడా నేర్చుకొని బాబరి కూడా బుద్ధిజం తీసుకొని వీరు నార్త్ ఇండియా ఇటు సౌత్ కూడా ఈ బుద్ధిజాన్ని మొత్తము ప్రచారణ చేసినారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ బాబరి అనేది మనకి ఎక్కడ తెలుస్తుందంటే సుతానిపాద, రైట్. సుతానిపాదలో మనకి బాబరి స్టోరీ తెలుస్తుంది. నెక్స్ట్
పరినిర్వాణ. చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది మనకి. బుద్ధస్ మహా పరినిర్వాణ. ఓకే, కొంచెం ఇప్పుడు ఇక్కడనే అసలు స్టోరీ మనకి నేర్చుకోవాలి. ఇక్కడ ఏమైందంటే బుద్ధిజము వారి యొక్క సిద్ధాంతాలు ప్రపంచానికి పరిచయం అయిపోయింది, అందరూ అడాప్ట్ చేసుకున్నారు, అందరూ పాటిస్తున్నారు. కానీ బుద్ధుని యొక్క అనంతరం కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాలు అనుకోండి, ఇక్కడ ఒక 100 సంవత్సరాల తర్వాత బుద్ధస్ మహాపరినిర్వాణ. మహాపరినిర్వాణ అంటే ఏంటిదంటే చనిపోవడం. ఓకే, డెత్ అంటాం కదా. డెత్ అంటే అసలు ఇక్కడ ఈ మహానుభావుల సందర్భాన మనం డెత్ అనే పదం వాడొద్దు. ఓకే, ఇక్కడ మనం ఏంటిదంటే వీరి యొక్క ఈ సంసార మోక్షం అంటారు, రైట్. మోక్షాన్ని గ్రహించిన వాళ్ళు, ఇంకా వారు రీబర్త్, అటైనింగ్ రీబర్త్. ఓకే, ఒకసారి సంసార మోక్షం వచ్చిందంటే దాని పరినిర్వాణ అంటాము, రైట్. మహాపరినిర్వాణ అంటే ఇట్లా మహానుభావులకే ఈ పదాలు వాడుతాము. మహాపరినిర్వాణ అంటే సంసార మోక్షం రావడం, పొందడం, తర్వాత అటైనింగ్ రీబర్త్, మళ్ళీ పుట్టడం అనేది ఈ మహాపరినిర్వాణ యొక్క సారాంశం, రైట్. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బుద్ధుని యొక్క అనంతరం ఒక 100 సంవత్సరాల తర్వాత సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే వైశాలి. ఓకే, వైశాలిలో జరిగింది. ఇక్కడ ఏం డిస్కషన్ జరిగిందంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాదేవ మాంక్. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మహాదేవ మాంక్. ఓకే, ఇక్కడ చాలామంది మాంక్స్ వచ్చినారు అనమాట, జూనియర్ మాంక్స్, యంగ్ మాంక్స్. ఓకే, ఈ మహాదేవ ఒక లీడర్షిప్లో ఏమేమి డిస్కషన్స్ చేసుకున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అదే బుద్ధిస్ట్ సంఘ్. దాన్ని ఏమంటామంటే మనము బుద్ధిస్ట్ సంఘ, బుద్ధిస్ట్ సంఘ. ఓకే, మహాదేవ మాంక్, ఈయన లీడర్, హీఈస్ ద లీడర్ ఆఫ్ దిస్ కౌన్సిల్. ఎక్కడ జరిగింది? ఇది వైశాలిలో జరిగింది, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చి వాళ్ళు డిస్కషన్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, అదే మనకి చెప్తుంది అనమాట. ఆఫ్టర్ బుద్ధాస్ మహాపరినిర్వాణ, రైట్. సో ఈ డిస్కషన్లో ఏం జరిగిందంటే మనకి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ ఆర్థోడాక్స్ మాంక్స్ అని ఉంటారు, ఆర్థోడాక్స్ మాంక్స్. ఓకే, ఈ ఆర్థోడాక్స్ మాంక్స్ ఎవరు అంటే వీరు ఈ బుద్ధిస్ట్ యొక్క ప్రిన్సిపల్స్ని పాటించారనమాట. వీరి యొక్క సందర్భాన వీళ్ళు దే అపోజ్డ్ ది చేంజెస్. ఓకే, సో ఈ చేంజెస్ అయ్యేసరికి ఏమైందంటే ఇది 2 టైప్స్గా డివైడ్ అయిపోయినారు, రైట్. ఆ డివిజన్ అనేది ఎలా జరిగిందంటే చూడండి, ఈ బుద్ధిస్ట్ సంఘ వీరు ఒప్పుకోనందుకు ఆర్థోడాక్స్ ఆ చేంజెస్, ఇప్పుడు చేంజ్ ఉంటుంది కదా, 100 సంవత్సరాలు అంటే చేంజ్ ఉంటుంది, ఆ చేంజెస్ వీళ్ళు ఒప్పుకోనందుకు ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అదే ఫస్ట్ వచ్చి తేరావాదిన్స్. ఓకే, తేరావాదిన్స్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మహాసంఘికాస్, మహాసంఘికాస్. ఓకే, ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయినారు. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ వీరు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నారు వైశాలిల దగ్గర.
దానికి లీడర్ ఎవరు అంటే మహాదేవ మాంక్. ఈ మహాదేవ మాంక్ ఈ బుద్ధిస్ట్ సంఘకి నాయకత్వం వహించినారు. అప్పుడు ఈ ఆర్థోడాక్స్ మాంక్స్ వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ చేంజెస్ ఉంటాయి కదా, ఇది 100 సంవత్సరాల తర్వాత జరిగింది, మార్పులు ఉండాలి, ఉన్న ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకి చైతన్యం ఉండాలి ఈ బుద్ధిజం గురించి అంటే వీరు ఒప్పుకోలేదు ఆర్థోడాక్స్ మాంక్స్. అప్పుడు ఈ బుద్ధిస్ట్ సంఘ్ అనేది 2 పార్ట్స్కి డివైడ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చి థేరావాదీస్ అండ్ నెక్స్ట్ వచ్చి మహాసంఘికాస్. ఓకే, ఈ మహాసంఘికాస్ ఎక్కడ వీరు ప్రస్తావన ఉందంటే వీరు చూడండి రాస్తున్నాను, ధాన్య కటకం ధాన్య కటకంలో ఈ మహాసంఘికాస్ ఉన్నారు. ఓకే, ఈ మహాసంఘికాస్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ మహాసంఘికాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మహాయానిస్ట్. వీరని మహాయానిస్ట్ అంటాము, రైట్? ఈ మహాయానిస్ట్, ఈ మహాయానిస్ట్ని కూడా ఏమని పిలుస్తారంటే చూడండి, అంధక సఖాస్, రైట్? అంధక సఖాస్ అంటే ఏంటిది? బ్లైండ్ బ్రాంచెస్, రైట్? మహాసంఘికాస్ని ఆంధక సఖాస్ అంటారు. ఆంధక సఖాస్ అంటే ఏంటిది? బ్లైండ్ బ్రాంచెస్, రైట్? ఈ బ్లైండ్ బ్రాంచెస్ మనకి ఎవరు చెప్పినారంటే చూడండి, బ్లైండ్ బ్రాంచెస్ మనకి ఎవరు చెప్పినారంటే అశ్వఘోష, రైట్? ఈ అశ్వఘోష ఎవరు అంటే హీ ఈస్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఓకే, అశ్వఘోష ఎవరు? బుద్ధిస్ట్ ఫిలాసఫర్, రైట్? చూడండి మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఇక్కడ బుద్ధిస్ట్ సంఘ్ ఆర్థోడాక్స్ మాంక్స్ ఒప్పుకోనందుకు చేంజెస్ని వీళ్ళు 2 పార్ట్స్కి డివైడ్ అయినారు. ఈ మహాసంఘికాస్ ఒకటి, థేరవాదీన్స్ అనేది ఒకటి. ఈ మహాసంఘికాస్ని మహాయానిస్ట్ అని కూడా పిలుస్తారు. వీరు ఎక్కడ ఉన్నారంటే ధాన్య కటకం ప్లేస్లో ఉన్నారు. వీరిని అంధక సఖాస్ అంటారు, అంటే బ్లైండ్ బ్రాంచెస్ అని ఎవరు చెప్పినారంటే అశ్వఘోష, రైట్? అశ్వఘోష. ఈ అశ్వఘోష ఎవరు అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఓకేనా, బుద్ధిస్ట్ ఫిలాసఫర్. వీరు ఏ సమయాన ఉన్నారు? మన మహాకవి కాళిదాస్ సమయాన వీరు ఉన్నారని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్? ఓకే, నెక్స్ట్ మనకి ఈ బ్రాంచెస్ గురించి నేర్చుకున్నాం కదా, మహాసంఘిని వీళ్ళ డివిజన్ గురించి. నెక్స్ట్ ఈ డివిజన్ జరిగింది మనకి ఎలా తెలిసిందంటే మన అశోకుడు ఉన్నాడు కదా, 13th రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక, ఆ సందర్భాన మనకి ఇట్లా డివిజన్ జరిగింది, ఇట్లా డివైడ్ అయినారు అని మనకి తెలుస్తుంది, రైట్? అప్పుడు ఆ సందర్భాన ఆంధ్రాస్ కూడా ఉన్నారు అని కూడా మనకి తెలుస్తుంది, రైట్? ఇంకొక కౌన్సిల్, రైట్? చూడండి, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, రైట్? దీన్నే సంగీతి అంటారు. సంగీతి, రైట్? ఈ సంగీతి ఎక్కడ జరిగిందంటే పాటలిపుత్ర. ఓకే, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే సంగీతి. ఈ సంగీతి ఎక్కడంటే పాటలిపుత్రలో జరిగింది. ఓకే, సో మనకి ఈ విధంగా వారి యొక్క చేంజెస్ అనేది బాగా తెలుస్తుంది. ఈ కథవతు అని మనం రాసుకున్నాం కదా ఇందాక,
ఆ కథావతులో కూడా వీరు వర్క్స్ ఆఫ్ కథావతులో కూడా ఆంధ్రాస్ పార్టిసిపేట్ చేశారని మనకి తెలుస్తుంది. రైట్. మన తెలంగాణకు సంబంధించి ఏ, మన ఈ ధూళికట్ట, పాసేగం చూడండి ఇక్కడ రాస్తాను. తెలంగాణకు సంబంధించి బుద్ధిజం ఎక్కడ స్తూపాస్ at ధూళికట్ట and పాసేగం. ఓకే, ధూళికట్ట అండ్ పాసేగంలో మనకి తెలుస్తుంది. ఓకే, చూడండి ఈ పాసేగం గురించి మనం నేర్చుకోవాలి అంటే ఈ పాసేగం వాస్ బిల్ట్ బై పాసేగం స్తూప అంటాము. స్తూప వాస్ బిల్ట్ బై చెన్నపూస. ఓకేనా. ఈ పాసేగం స్తూపము ఎవరు కట్టించినారు అంటే చెన్నపూస. రైట్. ఈ చెన్నపూస ఎవరంటే హీఈస్ ఏ బుద్ధిస్ట్ స్కాలర్. ఎవరు ఈ చెన్నపూస అంటే బుద్ధిస్ట్ స్కాలర్. ఓకేనా. చెన్నపూస బుద్ధిస్ట్ స్కాలర్. చూడండి మనకి హిస్టరీ ఎలా చెప్తుంది. మన తెలంగాణ ప్రాంతంలో అంటే స్తూపాస్ అట్ ధూళికట్ట అండ్ పాసేగం స్తూప ఈజ్ బిల్ట్ బై చెన్నపూస. ఈ చెన్నపూస ఎవరు? బుద్ధిస్ట్ స్కాలర్. రైట్. ఈయన ఓల్డ్ పేరు ఏంటంటే చెన్నుపూసాగం. పూస అంటే ఇక్కడ రాస్తాను. పూస అంటే ఏంటిదంటే ఆచార్య. పూస అంటే ఏంటిది? పూస మీనింగ్ అంటే ఏంటిది? ఆచార్య. ఓకేనా. నెక్స్ట్ మనకి గౌతమి బాలశ్రీ చాలా ఈ బుద్ధిస్ట్ మాంగ్స్కి మన గిల్స్లా ఆల్రెడీ నేర్చుకున్నాము. బుద్ధిస్ట్ మాంగ్స్కి ల్యాండ్ డొనేట్ చేసినారు. రాజులే కాదు, ప్రజలు, వ్యాపారాలు చేసేవారు, మర్చెంట్స్, ఓకే, ఉన్నత స్థాయి కానీ తక్కువ స్థాయి ఉన్న వాళ్ళు అందరూ వారి యొక్క అర్హత తగ్గట్టు ల్యాండ్స్ కానీ ధనాలు కానీ ధాన్యాలు కానీ ఈ బుద్ధిస్ట్ మాన్స్కి డొనేషన్ ఇచ్చేది మన శతవాహన టైంలో మనకి తెలిసిన విషయమే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మహావంశ. చూడండి మనకి బుద్ధిజంలో చాలా ఉన్నది. మహావంశ. రైట్. ఈ మహావంశ ఏం చెప్తుందంటే సెలాన్స్ బుద్ధిస్ట్ వర్క్. ఓకే. సెలాన్స్ బుద్ధిస్ట్ వర్క్ గురించి మనకి మహావంశ చెప్తుంది. సెలాన్ అంటే మనకి తెలుసుకోవాల్సిన మనకి ఏం గుర్తుకు రావాలి? శ్రీలంక. సెలాన్ అంటే శ్రీలంక. ఓకేనా. ఈ సెలాన్ బుద్ధిస్ట్ వర్క్ల లీడర్ ఎవరు అంటే మహాస్తవీర. దీనికి లీడర్ ఎవరు అంటే మహాస్తవీర. ఓకే. ఇప్పుడు ఇది ప్రచారం అనేది ఎక్కడంటే సౌత్ నుంచి శ్రీలంక వరకు వెళ్ళింది అనమాట. ఓకే. బుద్ధిజం యొక్క ప్రచారణ ఈ మన దక్షిణ మన డెక్కాన్ నుంచి ఇక్కడ నార్త్ డెక్కాన్ వరకు వచ్చి డెక్కాన్ నుంచి శ్రీలంక వరకు వెళ్ళింది అనమాట. ఇక్కడ ఈ లీడరు చూడండి మహాస్తవీర ప్రొపగేటర్ ఆఫ్ చైత్యకవాడ. రైట్. ఈజ్ ద ప్రొపగేటర్ ఆఫ్, చూడండి ఇక్కడ రాస్తాను, ప్రొపగేటర్ ఆఫ్ చైత్యకవాడ.
వాడ. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 4,60,000 మాంక్స్ అందరూ ఒక బుద్ధిస్ట్ స్తూపా సెరమనీకి అటెండ్ అయినారనమాట. అది ఎక్కడ అంటే ప్లేస్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, అనురాధాపురం. అనురాధాపురం, ఓకే, అనురాధాపురంలో జరిగింది. రైట్, ఏంటిది ఇక్కడ అంటే బుద్ధిస్ట్ సెరమనీ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూపా, సెరమనీ ఆఫ్ బుద్ధిస్ట్ స్తూప. ఓకే, చూడండి ఇక్కడ శ్రీలంకలో ఇది జరిగింది. ఓకే, శ్రీలంక. ఈ అనురాధపురం కూడా ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందంటే తామ్రపని, శ్రీలంకలోని తామ్రపని. రైట్, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. మహావంశ సెలాన్స్ బుద్ధిస్ట్ వర్క్ అనేది ఒక పేరు కాంచింది. ఇది ఎక్కడుందంటే శ్రీలంకలో ఉంది. దీనికి లీడర్ ఎవరంటే మహాస్తవీర. ఈ మహాస్తవీర ఎవరంటే ప్రొపగేటర్ ఆఫ్ చైత్యకవాడ. ఇది వీరు ఈ సందర్భాన ఏం జరిగిందంటే ఒక 4,60,000 మాంక్స్ అందరూ ఈ బుద్ధిస్ట్ స్తూప సెరమనీకి అటెండ్ అయ్యారు. ఈ సెరమనీ ఎక్కడ జరిగిందంటే, ఓకే, సో ఈ మహారాష్ట్ర బాజా, కార్లే, నాసిక్, కన్హేరి, కొండానే, భేడ్సా. ఓకే, ఇవన్నీ ఏంటివంటే ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ప్లేసెస్. ఇక్కడ ఏం వర్క్ జరిగిందంటే ఈ ప్లేసెస్లో బుద్ధిజం, చైత్యాస్, స్తూపాస్ అండ్ విహారాస్ వేర్ బిల్ట్ ఇన్ దీస్ ప్లేసెస్. ఇవి మహారాష్ట్ర. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చూడండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి, నాగార్జునకొండ, అమరావతి, నాగార్జునకొండ, బట్టిప్రోలు, నెక్స్ట్ సాలిహుండం, నెక్స్ట్ ఆలూర్, నెక్స్ట్ ఘంటసాల, నెక్స్ట్ జగ్గయ్యపేట, నెక్స్ట్ గుంటుపల్లి, నెక్స్ట్ రామతీర్థం, నెక్స్ట్ భోజన్నకొండ, నెక్స్ట్ గుడివాడ అండ్ గోలి, ఓకే, చూడండి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోని ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ వర్క్స్ జరిగినాయి. రైట్, ఇప్పుడు మనది చూద్దాము తెలంగాణలో ఏమేమి ఉన్నాయంటే కొండాపూర్, ఫణిగిరి, నెక్స్ట్ తిరుమలగిరి, ఎక్కడ అంటే నల్గొండ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ధూళికట్ట, నెక్స్ట్ పసేగం, నెక్స్ట్ మీర్జాంపేట్, కరీంనగర్ అనమాట ఇది. డిస్ట్రిక్ట్. ఓకే, ఇవి మన
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏం ప్లేసెస్ ఎందుకు రాసుకున్నాం మనం, ఇవి అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి బుద్ధిస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. బుద్ధిస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ దేనికి? బికాస్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం, చైత్యాస్, స్తూపాస్ అండ్ విహారాస్ ఇక్కడికి ఇవన్నీ ఈ ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనం తెలుసుకోవాల్సింది. చూడండి, ఈ విధంగా మనకి బుద్ధిజం గురించి చాలా తెలుస్తుంది, రైట్? ఇప్పుడు అదే ప్రస్తావనతో మనము ముందుకు వెళ్దాము. ఇక్కడ ఈ బుద్ధిజం గురించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే అబౌట్ హీనాయన. రైట్? హీనాయన ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకంటే స్మాల్ కార్ట్. హీనాయన అంటే స్మాల్ కార్ట్. నెక్స్ట్ మహాయన. మహాయన అంటే బిగ్ కార్ట్. ఓకే, హీనాయన స్మాల్ కార్ట్, మహాయన అంటే బిగ్ కార్ట్. ఈ స్మాల్ కార్ట్, బిగ్ కార్ట్ ఏం చెప్తుందంటే ఇవి సాంస్క్రిట్ వర్డ్స్ అన్నమాట. ఈ హీనాయన, మహాయన బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ని డిఫరెన్షియేట్ చేసి చెప్తుంది. ఓకే, హీనాయన, మహాయన బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ని డిఫరెన్షియేట్ చేసి మనకి నేర్పిస్తుంది. అట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుద్ధిజం బ్రాంచెస్ ఉన్నాయి. బుద్ధిజం బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాసిక్ అండ్ కార్లే. నాసిక్ అండ్ కార్లే. ఇది ఏమని పిలుస్తారంటే బాద్రయానీస్. చూడండి, బాద్రయానీస్. ఇవన్నీ ఏంటివి? బుద్ధిజం బ్రాంచెస్. బుద్ధిజం బ్రాంచెస్. ఓకే, బుద్ధిజం బ్రాంచెస్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది? సోపారా. సోపారా ఏంటిది? బుద్ధిజం బ్రాంచ్. ధర్మోత్తరీయులు. చూడండి, పేరు ఇలా ఉంటుంది, ధర్మోత్తరీయులు. రైట్? ధర్మోత్తరీయులు. సోపారాల బుద్ధిజం బ్రాంచ్ ఏది? ధర్మోత్తరీయులు. రైట్? సో మనకి ఇంకొకటి ఎక్కడ? అమరావతి. అమరావతిలో ఏంటిది? చైత్యక. ఓకేనా? అమరావతిలో బుద్ధిజం బ్రాంచ్ ఏంటిది? చైత్యక. మనకి హిస్టరీలో ఏం చెప్తుందంటే ఒక 18 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఈ బుద్ధిజంవి. ఓకే, ఇవన్నీ ఒక 18 ఉన్నాయి. ఈ 18 బ్రాంచెస్ కూడా మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే ఒక 9 బ్రాంచెస్ అమరావతిలోనే ఉన్నాయి. అంటే ఆంధ్ర ప్రాంతంలోనే ఒక 9 బ్రాంచెస్ ఉన్నాయని మనకి హిస్టరీ తెలుస్తుంది. ఓకే, సో నాసిక్ కార్లేది భద్రయానిస్, సోపారా, ధర్మోత్తరీయులు, అమరావతి, చైత్యక. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీరు ఈ అమరావతి, చైత్యక మనకి ఏం నేర్పిస్తుందంటే చూడండి, అమరావతి, చైత్యక మనకి ఒక బుద్ధు అని ఒక ఐడియల్ వర్షిప్గా చేసుకుంటున్నాము. ఆ ఐడియల్ వర్షిప్ని ఒక విగ్రహాన్ని వీరు చెక్కినారనమాట. ఓకే, ఒక షేప్ ఇచ్చినారు. ఆ షేప్ ఇచ్చిన దానికి దేని దానికి డిఫరెన్షియేట్ చేసి క్లాసిఫై చేస్తారు. ఆ క్లాసిఫికేషన్ ఏందనేది మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ లేడ్ ఫౌండేషన్. ఓకే, లేడ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ దేనికి అంటే ఫార్ ఐడియల్ వర్షిప్, బుద్ధుని యొక్క ఎలా దర్శనం చేసుకోవాలి అనేది మనము ఇక్కడ నేర్చుకుందాము.
ఫస్ట్ వచ్చి లోటస్. లోటస్ మనకి బర్త్ గురించి తెలుస్తుంది. ఓకే, లోటస్. నెక్స్ట్ హార్స్. హార్స్ అంటే ఏంటిదంటే మహాబెనిష్క్రమణం. చూడండి రాస్తున్నాను, మహాబెనిష్క్రమణం. ఓకే, హార్స్ మహాబెనిష్క్రమణం. మహాబెనిష్క్రమణం అంటే మన గౌతమ్ బుద్ధుడు ఒక 28-29 ఏజ్కే జ్ఞానము పొందాలి, జ్ఞానం యొక్క సత్య అన్వేషణ కోసం అన్వేషణ చేస్తూ రాజ్యాన్ని వదిలి బయటికి వచ్చిన సందర్భాన్ని మనము ఈ మహాబెనిష్క్రమణం అని నేర్చుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ బోధి ట్రీ. నెక్స్ట్ వచ్చి బోధి ట్రీ. ఇది ఏం చెప్తుందంటే ఎన్లైట్మెంట్ అంటారు. ఎన్లైట్మెంట్, బోధి ట్రీ అంటే జ్ఞానము పొందిన ప్రదేశం అనుకోవాలి. నెక్స్ట్ ధర్మచక్ర. ఓకే, ధర్మచక్ర అంటే ఏంటిది? ఫస్ట్ సెర్మన్, ఫస్ట్ ప్రచారణ చేసింది, ఫస్ట్ ప్రసంగం ఇచ్చింది ధర్మచక్ర మనకు చెప్తుంది. ఫస్ట్ ప్రచారణ, ఫస్ట్ సెర్మన్ అంటే ఫస్ట్ ప్రచారణ చేసింది. స్తూప అంటే ఏంటిది? నిర్వాణ. నిర్వాణ అంటే మోక్షము, ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మళ్ళీ రీబర్త్, అదంతా నిర్వాణ అంటాము. ఇది స్తూప. నెక్స్ట్ త్రిశూలం. త్రిరత్నాస్. త్రిశూలం వచ్చి త్రిరత్నాస్, రైట్? చూడండి. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అనేది పాదాలు, ఫీట్. ఎగ్జిస్టెన్స్ అనేది ఫీట్. ఇవన్నీ మనము ఎక్కడ అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది, అమరావతి చైత్యక. ఓకే, లేడ్ ఫౌండేషన్. ఏం చేసినారు ఇక్కడ అంటే బుద్ధుని యొక్క విగ్రహాన్ని చక్కగా షేప్ చేసి ఒక చెక్కి ఆ షేప్ని ఈ విధంగా మనము దర్శనం చేసుకోవాలి, బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ మనము నేర్చుకోవాలని మనకి అమరావతి చైత్యకాల మనకి తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ బుద్ధిజం గురించి ఇంకొంచెం ఉంది. అదేంటిదంటే అబౌట్ ఆచార్య నాగార్జున. చూడండి, ఆచార్య నాగార్జున, రైట్? ఆచార్య నాగార్జున మనం ఆల్రెడీ తెలుసు. ఆచార్య నాగార్జున ఎవరు అంటే, ఈ ఆచార్య నాగార్జున గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఆచార్య నాగార్జున ఎవరు అంటే ద కాంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి. ఆచార్య నాగార్జున ఎవరు అంటే కాంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి. అంటే కాంటెంపరీ మీనింగ్ అంటే ఏంటిది? వారి సమయాన వీరు ఉన్నారు. ఓకే, రైట్? యజ్ఞశ్రీ శతకర్ణి సమయాన ఆచార్య నాగార్జునులు వారు ఉన్నారు, రైట్? ఈ ఆచార్య నాగార్జున గురించి మనం కొన్ని విషయాలు బాగా నేర్చుకోవాలి. అదేంటంటే హీ హ్యాస్ బీన్ ఏ వర్సటైల్ జీనియస్ అండ్ ఏ స్కాలర్ ఇన్ మెనీ శాస్త్రాస్. ఓకే, చాలా ఉన్నతమైన పండితుడు, అన్ని శాస్త్రాలు తెలిసిన పండితులు ఎవరు అంటే ఆచార్య నాగార్జున. ఈ విధంగా నేర్చుకోవాలి. ఓకే, ఆచార్య నాగార్జున ఇస్ ద కాంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శతకర్ణి and he has been a versatile genius and a scholar in many shastras. Acharya Nagarjuna, right? He is called as, chudandi, Acharya Nagarjuna, he is called as second Buddha. Second Buddha, right?
బుద్ధుని తర్వాత బుద్ధుడు ఎవరు అంటే మనకి ఆచార్య నాగార్జునుడే. చూడండి, ఈ ఆచార్య నాగార్జున ఆ, మనకి ఈయన గురించి ఏం తెలుస్తుందంటే లంకావతార సూత్రం, లంకావతార సూత్రం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. లంకావతార సూత్రము ఏం చెప్తుందంటే ఆచార్య నాగార్జున యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడుంది? బర్త్ ప్లేస్ వేడాలి విలేజ్. వేడాలి విలేజ్ మనకి ఎక్కడ ఉందంటే తెలంగాణ, రైట్? తెలంగాణలోనే మన ఆచార్య నాగార్జునులు ఈ లంకావతార సూత్రం ద్వారా వీరి యొక్క బర్త్ ప్లేస్ తెలుస్తుంది. ఆ బర్త్ ప్లేస్ ఎక్కడంటే వేడాలి విలేజ్, తెలంగాణ అని మనకి తెలుస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి అకార్డింగ్ టు చైనీస్ పిలిగ్రిమ్ హ్యూన్సాంగ్ తెలుసు కదా, ఇక్కడ రాస్తున్నాను. హ్యూన్సాంగ్, రైట్? ఈ హ్యూన్సాంగ్ ఎవరు అంటే ఈయన చైనీస్ పిలిగ్రిమ్ అనమాట, చైనా నుంచి వచ్చిన పిలిగ్రిమ్, రైట్? నాగార్జునుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఈయన ఏం చెప్తున్నాడంటే సౌత్ కోసాల. ఈయన ఏం చెప్తున్నాడంటే నాగార్జునుడు సౌత్ కోసాల ప్రాంతంలో ఉన్నాడని తెలుస్తుంది, రైట్? సో ఈ నాగార్జున యొక్క యాక్టివిటీస్ ఏమిటంటే ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీస్ అట్ నాగార్జున కొండ అండ్ అమరావతి. యూనివర్సిటీస్ at Nagarjuna Konda and Amravati. Okay na? Amravati. నాగార్జున కొండ అండ్ అమరావతి, రైట్? ఇప్పుడు ఈ ఆచార్య నాగార్జునుల వారి యొక్క ఫిలాసఫీ ఏంటిదంటే మాధ్యమిక వధం. చూడండి ఇక్కడ రాస్తున్నాను, మాధ్యమిక వధం. ఓకే, మాధ్యమిక వధం ఎవరి ఫిలాసఫీ అంటే ఆచార్య నాగార్జునుల యొక్క ఫిలాసఫీ. వీరు ఏంటిదంటే సోల్ ఫిలాసఫీ యాక్సెప్ట్ చేసేవారు కాదు, రైట్? ఆ సోల్ ఫిలాసఫీని యాక్సెప్ట్ చేయనందుకు దాన్ని ఏమంటామంటే శూన్యవధం. శూన్యవధంని ఏమంటామంటే నథింగ్ లెస్. ఓకే, వీరు సోల్ ఫిలాసఫీ యాక్సెప్ట్ చేసేవారు కాదు, దాన్నే శూన్యవధం అంటాము. ఈ శూన్యవధాన్ని ఏంటిదంటే నథింగ్ లెస్. ఓకేనా? సో వీరి యొక్క చైనీస్ లిటరేచర్ ప్రకారం వీరి యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే ఒక 20 వర్క్స్ ఉన్నాయి అబౌట్ నాగార్జున, ఆచార్య నాగార్జున. ప్రజలందరూ చదివేవాళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ హార్ట్ఫుల్గా వారి యొక్క రైటింగ్స్ని చదివేవాళ్ళని మనకి చైనీస్ లిటరేచర్లో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ వస్తున్నాము బుద్ధిజం దగ్గరికి. బుద్ధిజాన్ని మన మనుషులే కాకుండా ఈ వర్షిప్ ఆఫ్ సర్పంట్ గాడెస్ ఏమంటామంటే నాగదేవతారాధన. ఈ బుద్ధిజానికి ఇంకొక స్పెషాలిటీ ఏమిటి అంటే నాగ దేవత ఆరాధన. ఓకే, స్నేక్స్, కింగ్ ఆఫ్ స్నేక్స్ నాగదేవత కూడా ఈ బుద్ధిజాన్ని ఈ ఆరాధన చేసేవారని తెలుస్తుంది. ఈ
స్నేక్స్ కూడా బుద్ధిజాన్ని వర్షిప్ చేయడము, రైట్. ఇప్పుడు బుద్ధుడు వచ్చి ప్రిన్సిపల్స్ చెప్పేటప్పుడు ఈ కింగ్ స్నేక్స్ సంబంధించిన ఫ్యామిలీ ఉంటుంది కదా, చిల్డ్రన్ కింగ్ వాళ్ళ స్నేక్స్ యొక్క పరివారం కూడా స్నేక్స్ కూడా వచ్చి ఈ యొక్క ప్రిన్సిపల్స్ వినేదని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. చూసినారా బుద్ధిజం యొక్క ఇంపార్టెన్స్ అనేది. నాగదేవత ఆరాధన కూడా జరిగేది. ఇప్పుడు ఈ ఆరాధన జరుగుతుందంటే మనకి ఏదైనా ఆధారం ఉండాలి కదా. అదే ఆధారం ఏంటిదంటే చూడండి, మనకి ధూళికట్ట స్తూప, ఓకే, ధూళికట్ట స్తూపాల రైట్ ఏం జరిగిందంటే 5 హెడ్ నాగముచి లింద అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, ఈ స్తూపాల నాగదేవత యొక్క వారి యొక్క ఉండడము, వారిని యొక్క ప్రిన్సిపల్స్ వింటున్నట్టు 5 పడగల పాము కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నట్టు మనకి స్తూపం ద్వారా తెలుస్తుంది. ఓకే, ధూళికట్ట స్తూపాల 5 హెడ్ నాగముచిలింద, చూడండి ఇక్కడ రాస్తున్నా, 5 హెడెడ్ నాగముచి లింగ స్కల్ప్చర్ వాస్ కార్వ్డ్, చెక్కినారనమాట, వాస్ కార్వ్డ్, రైట్, వండర్ఫుల్లీ, బాగా చెక్కినారు. ఇది మనకి ధూళికట్ట స్తూపాల ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి ఈ నాగదేవత ఆరాధన అది మనకి ఎలా తెలుస్తుందంటే అమరావతి అండ్ నాగార్జున కొండ, అమరావతి అండ్ నాగార్జున కొండ. ఓకే, నాగదేవత ఆరాధన అనేది ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనము ఈరోజు డిస్కస్ చేసుకున్నది. ఒక్కసారి మనము రీకలెక్ట్ చేసుకుందాము. ఈరోజు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా వస్తుంది, రైట్, ఈరోజు క్లాస్ గురించి ఒక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం. చూడండి, మనం ఈరోజు డెవలప్మెంట్ ఇన్ ద రిలీజియస్ ఫీల్డ్ గురించి స్టార్ట్ చేసినాం. ఈరోజు ఇది ఏం చెప్తుందంటే వేదిక్ రిలీజియన్, బుద్ధిజం, జైనిజం గురించి చెప్తుంది. ఈ వేదిక్ రిలీజియన్లో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ట్రెడిషనల్ శాస్త్రం ఏంటిదంటే ఆగమ నిలయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇన్స్క్రిప్షన్లో వేదిక్ రిలీజియన్ చెప్తుందంటే నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పురాణిక్ పర్సన్స్ ఏమంటే లార్డ్ విష్ణు, శివ, ఓకే, సన్, మూన్, ఇవన్నీ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వైష్ణవిజం అండ్ ఆర్ భాగవత ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు దేవుడు ఉన్నాడు, దేవుని నమ్మాలి, దేవుని పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అనేది మనకి వేదిక్ రిలీజియన్లో చెప్తున్నారు. దేవుడు అనేది ఒక న్యాచురల్ సూపర్స్టిషియస్ పవర్ అని మనకి వేదిక్ రిలీజియన్లో తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ అది ఆరాధన జరగాలి, ఇదే మనకి వేదిక్ రిలీజియన్లో ఉంది. ఈ లార్డ్ శివలింగ ఎక్కడ దొరికింది మనకంటే ఈ గుడిమల్లం, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎక్కడ ఉందంటే గుడిమల్లం, చిత్తూరు డిస్ట్రిక్ట్, రైట్. ఇది మనకి ఎవరు చెప్తున్నారంటే లకులిసా శివాచార్య గారు మనకి ఈ హిస్టరీ చెప్తున్నారు. శక్తి ఫిలాసఫీ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం జైనిజం స్టార్ట్ చేసినాము. జైనిజం ఫౌండర్ ఎవరంటే మహావీర. 599 to 27 BCలో స్టార్ట్ అయింది. ఓకే, ఈ ఫస్ట్ జైన్ తీర్థంకర నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. హూ ఈజ్ ద ఫస్ట్ జైన్ తీర్థంకర అంటే రిషభనాథ. ఈ రిషభనాథ గురించి మనము బాగా నేర్చుకున్నాము. కింగ్ ఆఫ్ వారణాసి. ఈయన సన్నే బాహుబలి, ఇస్ ద రూలర్ ఆఫ్ అస్మాక. 10th జైన్ తీర్థంకర ఎవరు? శీతలనాథ. వీరి నివాస స్థలం ఎక్కడ? భద్రాచలం. ఇక మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్స్ కొంచెం
ప్రొనౌన్సియేషన్ 2-3 టైమ్స్ చేయండి, రైట్. మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ లీడర్షిప్ ఆఫ్ భద్రబాహు. ఈ ఒక లీడర్షిప్ గురించి మన జైనిజంలో భద్రబాహు ఏంటిదంటే, ఈ భద్రబాహు ఎక్కడికి వెళ్ళినాడంటే శ్రావణ బెలాగోళ. ఎక్కడి నుంచి వచ్చినాడు? మగధ నుంచి వచ్చినాడు. అక్కడ నుంచి ఎందుకు వచ్చినాడు? అక్కడ ఒక ఫ్యామైన్ అంటాం కదా, అనావృష్టి వచ్చి ఏర్పడింది అనమాట. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వీరి యొక్క ప్రచారణ చక్కగా చేసుకున్నారు. ఈ శ్రావణ బెలాగోళ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడనే మనకి గోమాతేశ్వర టెంపుల్ ఉంది. ఓకే, ఇక్కడనే ఈ టెంపుల్నే బాహుబలి టెంపుల్ అని కూడా పిలుస్తాము. ఇది కర్ణాటకలోని వింధ్యాగిరి హిల్స్లో ఉంది, రైట్. నెక్స్ట్ ఈ జైనిజం వీరు ఆచరించేది ఏంటంటే సాలేఖాన. ఇది ఏంటంటే డెత్ బై గ్రాడ్యువల్ స్టార్వేషన్. ఆహార పదార్థాలు తీసుకునే పానీయాలు అని కొద్దిగా తగ్గించుకోవడం, దాన్ని సాలేఖాన అంటారు. నెక్స్ట్ కలకాసురి ప్రబంధ పేట్రనైజ్డ్ జైన్. ఈయన ఒక పేట్రనైజ్డ్ జైన్ మాంక్. వీరు శతవాన కింగ్స్ సంబంధించింది, రైట్. నెక్స్ట్ ఆచార్య కొండ గురించి నేర్చుకున్నాము. వీరు రాసిన పుస్తకాల గురించి నేర్చుకున్నాము. ఇవే మన ఆచార్య కొండ రాసిన పుస్తకాలు. వీరు చెప్పింది ఏంటంటే అనేకాంతవాద ఈ జైనిజంలో చెప్పినారు. ఈ అనేకాంతవాద అంటే సత్యము ఉన్నది, అహింస అనేది మనము నేర్చుకోవాలి. అహింస అంటే ఏంటి నేర్చుకోవాలి, దేవుడిని ఆరాధించాలేమనేదే ఈ అనేకాంతవాద. ఓకే, నెక్స్ట్ వీరి సమయాన్నే ఇంకా ఆచార్య సింహానంది అండ్ అర్హాబలి ఉన్నారు, రైట్. కౌన్సిల్ ఆఫ్ వెనకటాలపురి గురించి మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటిదంటే వారి యొక్క ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవడము, దాని గురించి డిస్కస్ చేసుకోవడం అనేది ఈ కౌన్సిల్ ఆఫ్ వెనకటాలపురి. ఓకే, ఇక మనము జైనిజం అనేది నేర్చుకున్నాము. బుద్ధిజం చాలా నేర్చుకున్నాం ఈరోజు. బుద్ధిజం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే స్టార్టెడ్ బై బుద్ధ 6th century BC నుంచి. ఇప్పుడు ఒక కింగ్ నుంచి స్టార్ట్ అయింది మన డిస్కషన్. సుచేంద్ర, కింగ్ ఆఫ్ సాంబాల. ఇదేంటంటే టిబెటన్ బుద్ధిస్ట్ వీళ్ళని రిక్వెస్ట్ చేసి మన బుద్ధ అనేది మన అమరావతికి వచ్చినారు. అమరావతికి వీరి యొక్క పర్యవేక్షణ, ఓకే, స్వయం పర్యవేక్షణ ద్వారా కాలచక్ర మూల తాంత్రోపదేశాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు. అది ఏంటిదంటే హయ్యెస్ట్ యోగా తంత్ర అని మనము చక్కగా నేర్చుకున్నాము. నెక్స్ట్ వర్క్స్. ఇప్పటి నుంచి అని బుద్ధిజం వర్క్స్ స్టార్ట్ అవుతాయి. వర్క్స్ ఆఫ్ సుతానిపాద అంటే ఒక బావరి స్టోరీ ఇది మనకి చెప్తుంది, రైట్. బావరి బ్రాహ్మణ్ ఉంటాడు మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి. వారి యొక్క ప్రిన్సిపల్స్ని పంపించి బుద్ధిజం గురించి నేర్చుకొని అట్లా బుద్ధిజం యొక్క ప్రచారణ జరిగింది, రైట్. అది ఇంకా కథావాతు కూడా, ఇది కూడా ఒక బుద్ధిజం వర్క్సే. ఇక మనకి ఎగ్జామ్లో వచ్చి అడిగే ఛాన్స్ ఉంది. కథావాతు బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్ అని మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది రూల్ ఆఫ్ అశోక. బిఫోర్ ది రూల్ ఆఫ్ అశోకనే బుద్ధస్ మహాపరినిర్వణ అనేది జరిగింది. ఇదేంటంటే పరినిర్వణ ఇక్కడ సుతానిపాద కథవాతు అనేది అశోకుడు రాకముందే జరిగింది. దాని తర్వాత బుద్ధస్ మహాపరినిర్వణ అంటే వారి యొక్క అనంతరం, బుద్ధుని యొక్క అనంతరము వారి యొక్క మోక్షం పొందడం, ఓకే, సంసారవి యొక్క మోక్షం పొందడం, నెక్స్ట్ రీబర్త్ గెయిన్ చేయడం అనేది మహాపరివర్తన అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఒక 100 సంవత్సరాల తర్వాత సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వైశాలిలో నిర్వహించారు. దానికి లీడర్ ఎవరంటే మహాదేవ, మాంక్ మహాదేవ. బుద్ధిస్ట్ సంఘ అప్పుడు ఏమైందంటే ఆర్థోడాక్స్ మాంక్స్ ఒప్పుకోలేదు, ఈ బుద్ధిస్ట్ సంఘ సెపరేట్ అయింది. అప్పుడు తేరావాదీస్ అండ్ మహాసంఘికాస్గా డివైడ్ అయినారు. ఈ మహాసంఘికాసే మహాయానిస్ట్. ఈ మహాసంఘికాస్ని వీరు ఎక్కడున్నారంటే ధాన్య కటకంలో ఉన్నారు. వీరినే ఆంధక సకాస్ అంటారు. అంధక సకాస్ అంటే బ్లైండ్ బ్రాంచెస్. వీరిని మనకి ఎవరు చెప్పారంటే
అశ్వఘోష చెప్పినారు, ఈ బుద్ధిస్ట్ ఫిలాసఫర్. వీరు మన మహాకవి కాళిదాస్ సమయంలో ఉన్నారు, రైట్. నెక్స్ట్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడంటే సంగేటి, ఇది పాటలిపుత్రలో జరిగింది. ఈ స్తూపాస్ అండ్ ధూళికట్ట అండ్ పాసేగం, మన తెలంగాణలో అయితే ఈ వర్క్స్ ధూళికట్ట అండ్ పాసేగం స్తూప బిల్ట్ పై చెన్నపూస. ఈ చెన్నపూస ఎవరు, పాసేగం ఎక్కడుందనేది మనం నేర్చుకున్నాము. చెన్నపూస ఏ బుద్ధిస్ట్ స్కాలర్, మన తెలంగాణ ప్రాంతం. ఇక్కడ పూస అంటే ఏంటిదంటే ఆచార్య, పూస మీనింగ్ అనేది ఆచార్య. నెక్స్ట్ మహావంశ, ఇప్పుడు ఈ ప్రచారణ ఎలా అయిందంటే నార్త్ నుంచి డెక్కన్ ప్రాంతం, డెక్కన్ సౌత్ అంతా బుద్ధిజం గురించి మొత్తం ప్రజల ప్రచారం జరిగింది. ప్రజలు కూడా ఆచరిస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి శ్రీలంకకు కూడా వెళ్ళింది అనమాట ప్రచారణ. అక్కడ సిలాన్స్ బుద్ధిస్ట్ వర్క్ శ్రీలంక, అక్కడ లీడర్ ఎవరంటే మహాస్తవీర. ఇది ఎవరంటే ప్రాపగేటర్ ఆఫ్ చైత్యకవాడ అనమాట. వీరు ఎక్కడ ఒక 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 4-5 లక్షల బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ ఇక్కడికి వచ్చినారు. బుద్ధిస్ట్ ఇక్కడ ఒక స్తూప నిర్మించినారు. అది ఎక్కడ ఎగ్జాక్ట్ శ్రీలంకలో ఎక్కడ అంటే అనురాధపురం తామ్రాపని శ్రీలంకలో. చూడండి, ఇది ఒక బుద్ధిస్ట్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు ఈ బుద్ధిస్ట్ వర్క్స్ అనేది మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడెక్కడ జరిగినాయని మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఇవన్నీ బుద్ధిస్ట్ వర్క్స్ జరిగినాయి. నెక్స్ట్ హినయన అండ్ మహాయన, ఇది స్మాల్ కార్ట్ అండ్ బిగ్ కార్ట్. ఏంటిదంటే ఇది సాంస్క్రిట్ వర్డ్స్. ఈ హినాయన మహాయన అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ బుద్ధిజం ప్రిన్సిపల్స్ అంటాము, రైట్. నెక్స్ట్ ఇంకా వారి యొక్క బుద్ధిజం బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే మొత్తం 18 ఉన్నాయి. ఈ 18లో 9 అనేది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ నాసిక్ అండ్ కార్లేని ఈ బుద్ధిస్ట్ బ్రాంచ్ భద్రయనిస్ అంటారు. సోపారల ధర్మోత్తారయులు అండ్ అమరావతి చైత్యక. ఈ అమరావతిలో ఈ బుద్ధుని స్టాచ్యూ నిర్మించుకున్నారు వాళ్ళు మంచిగా. ఆ స్టాచ్యూని వర్షిప్ చేస్తున్నారు. అది క్లాసిఫికేషన్ ఎలా అంటే లోటస్, బుద్ధుని యొక్క జన్మస్థలం, బర్త్ నుంచి లోటస్. హార్స్ మహాభినిష్క్రమణం అంటే ఆ ఏజ్ నుంచి వారు జ్ఞానాన్వేషణ కోసం బయటికి వచ్చినారు, అదే మనము మహాభినిష్క్రమణం అంటాము. బోధిత్రి ఎన్లైన్మెంట్, జ్ఞానం పొందింది. ధర్మచక్ర ఫస్ట్ శర్మన్, ఫస్ట్ ప్రవచన చేసింది. స్తూప నిర్వహణ అంటే అదే మన మోక్షం గురించి, రీబర్త్ గురించి, ఇది నిర్వహణ. త్రిశూలం, త్రిరత్నాస్, ఎక్సిస్టెన్స్, ఫీట్. ఇంకా ఈ బుద్ధిజం గురించి ఇంకా నేర్చుకోవడానికి మనం ఆచార్య నాగార్జున గురించి తెలుసుకుంటున్నాము. ఈ ఆచార్య నాగార్జున ఎవరంటే కాంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ, మన శతకర్ణి, ఓకే, గౌతమిపుత్ర శతకర్ణి సన్ ఉన్నారు కదా, వేదశ్రీ యొక్క హయాంలో వీరు ఉన్నారు, రైట్. ఈ సెకండ్, హీస్ కాల్డ్ యాజ్ సెకండ్ బుద్ధ. ఈజ్ ఈక్వలెంట్ అంటే బుద్ధుని తర్వాత ఇంకెవరు ఉన్నారంటే మన ఆచార్య నాగార్జుననే. వీరు లంకావతార సూత్రం ద్వారా వీరు ఎక్కడ పుట్టిందని మనకు తెలుస్తుంది. అది వేదలి విలేజ్, తెలంగాణ. సో ఆ టైంలోనే చైనీస్ పిలిగ్రిమ్ హ్యూన్సాంగ్ ఉన్నారు. ఈ హ్యూన్సాంగ్ ఏమన్నారంటే వీరు మన ఆచార్యులు సౌత్ కోసాల, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారని తెలిసింది. అక్కడ ఏం చేసినారంటే యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు, నాగార్జున కొండ అండ్ అమరావతి, ఓకే. ఇక్కడ మాధ్యమిక వధం అని తెలుస్తుంది. ఇది ఏంటిదంటే శూన్యవదనం, మీరు సోల్ ఫిలాసఫీ నమ్మేది కాదు మన ఆచార్యులు, దాన్ని నథింగ్ లెస్ అని అంటాము. నెక్స్ట్ బుద్ధిజాన్ని నాగదేవతారాధన కూడా చేసేవారు. నాగులు కూడా వచ్చి వీరి యొక్క ప్రిన్సిపల్స్ని వినేవాళ్ళని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. అది ఒక ప్రమాణం మనకి ధూళికట్టల 5 పడగల పాము అనేది కనిపిస్తుంది, ఓకే. అండ్ అమరావతి అండ్ నాగార్జున కొండ ఏంటంటే బుద్ధుడు ప్రచార ప్రిన్సిపల్స్ చెప్పేటప్పుడు ఈ నాగదేవత వారి యొక్క పరివారం కూడా వచ్చి వినేవారు అని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఈ రిలీజియస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్స్ చేయండి.
రిప్లై ఇస్తాము. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి క్లాస్ చెప్తున్నా, ఇప్పుడు ప్రెజెంట్ ఒక నోటిఫికేషన్ ఉంది మన సీనియర్ అసిస్టెంట్ క్లర్క్స్కి. ఒక ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారని మనకు తెలుస్తుంది. ఇంకా నోటిఫికేషన్ 50,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ది, తర్వాత గ్రూప్ 4ది వస్తుంది ఈ వీక్, నెక్స్ట్ వీక్ అని మనకి న్యూస్లో తెలుస్తుంది. ఓకే, సో చదవండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. ఇది కాగానే నెక్స్ట్ మనము ఫాస్ట్గా క్లాసెస్ ఇంకా వీడియోస్ పెడతాము. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.